మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, 7 మాసములు మమ్మల్ని కాపాడారు, కరుణించారు. 8వ నెలలో కూడా మేము ప్రవేశించినట్లు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మాకు చేసిన ఉపకారములకు వందనాలు, మాకు చేసిన మేలులకు వందనాలు, రాత్రిలో చేసిన మేలులకు వందనాలు, పగటి వేళల్లో చేసిన మేలులకు వందనాలు, మా పట్ల మీరు చూపించిన కృపలకు వందనాలు, దయకు వందనాలు. నీకు స్తోత్రములు నాయనా. నిన్ను కృతజ్ఞాస్తుతులతో ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. అయితే ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనబోతున్నాము. నీ వాక్యాన్ని మా హృదయాలలో తలపోసుకొని వ్రాసుకొనుటకు మాకు నేర్పండి. మేము వినువారు మాత్రమై ఉండకుండా మేము విని గ్రహించి అలా ప్రవర్తించువారుగా, నడుచుకొనువారుగా మమ్మల్ని మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనేక హృదయాలను తెరవండి. మాట్లాడుతున్న ప్రతి మాట వారి జీవితానికి తండ్రి ప్రయోజనకరముగా మార్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్స్ కావాలి అనంటే ఫ్రైడే ఈవినింగ్ మీరు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా వాళ్ళు ఉంటే తెలియచేయండి. ఈ వారంలో మేము షెడ్యూల్ వేస్తాం. వారానికి ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. వారానికి ఒకరోజు ఒక ఫ్యామిలీ, అది ఎనీ విలేజ్ అవ్వచ్చు, ఎనీ విలేజ్ ఒక షెడ్యూల్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ రాగిమాన్పేటలో ఒక ఫ్యామిలీ ప్రేయర్ ఒక వారం, తర్వాత వారం లేదు అక్కడ ఇంకొక వారంలో సంక్రాంతిపల్లి, మళ్ళీ అక్కడ లేదు, తర్వాత దండవారపల్లి, తర్వాత నల్గంపల్లి, అలా జంబ్లింగ్. ఒక్క వారము ఒక ఫ్యామిలీ అక్కడ ప్రేయర్, తర్వాత ఇంకో వారం వెళ్ళలేదు అక్కడ మరొక ఫ్యామిలీ, అలాగే మరొక ఫ్యామిలీ. అలా చర్చిలో ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారో అందరి ఫ్యామిలీస్లో కనీసం సంవత్సరంలో 1-2 సార్లు వస్తుంది అనుకుంటాను ప్రేయర్స్ అన్నమాట. కనుక ఎందుకంటే బయటికి ఎక్కువగా పరిచర్కి వెళ్ళటం వల్ల మన సంఘంలో ఉన్న విశ్వాసులను చూడలేకపోతున్నాము, తర్వాత ప్రార్థనలు చేయలేకపోతున్నాము. కనుక అందరు రావటానికి వీలుకరంగా ఒకరోజు ఏర్పాటు చేసుకొని పోతుంటున్నాం. నెక్స్ట్ వీక్ అంతా షెడ్యూల్ రెడీ చేసి అది ఆ ప్రార్థనలు ప్రకటిస్తాం. అలాగా మీరు ప్రార్థనలు ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం వెళుదాం. దేవుని వాక్యము గత వారంలో మనం ఎక్కడ వరకు చదువుకున్నాం, ఎక్కడ ఆప్యాము మీరు చెబితే అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. దేవుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. దేవుని చిత్తమును చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళాలి అంటే మనం కలిగి ఉండవలసిన అర్హతలో 3 అర్హతల్ని చెప్పడం జరిగింది, మీకు బోధించడం జరిగింది. మొదటి అర్హత మారు మనసు పొందుకొని ఉండాలి. 2వ అర్హత కొత్తగా జన్మించి ఉండాలి. 3వ అర్హత బలాత్కారముగా పట్టబడాలి. 4వ అర్హత తండ్రి చిత్తము చేసేవారే పరలోక రాజ్యమునకు వెళతారు. ఆ తండ్రి చిత్తాన్ని చేయాలి అంటే తండ్రి చిత్తం ఏమిటి అని చెప్పాను, గత వారంలో మీకు చెప్పాను. తండ్రి చిత్తం ఏమిటి? తండ్రి చిత్తం ఏమిటంటే కుమారుని విశ్వసించాలి. ఎందుకంటే కుమారునిలోనే నిత్య జీవాన్ని పెట్టి ఉన్నాడు. కుమారుని విశ్వసించి వాడు నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపెదను అని చెప్పాడు. అంటే కుమారుడు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. ఎందుకంటే కుమారుడు మాత్రమే పాపముల కొరకు సిలువలో బలియాగమయ్యారు.
మన కొరకు బలియాగమయ్యి మన స్థానాన్ని తీసుకొని మన మీదున్న శిక్షను, మన మీదున్న దోషాన్ని, మన మీదున్న పాపాన్ని శిలువ రక్తం చేత ఆయన శుద్ధి చేశాడు గనుక యేసుని విశ్వసించు వారు మాత్రమే నిత్య జీవమును పొందుకుంటారు. అక్కడ 2 మాటలు చెప్పాడు. ఒకటి లేపుతాను అని చెప్పాడు, ఒకటి నిత్య జీవం ఇస్తాను అని చెప్పాడు. ఆ 2 మాటలు మీరు గమనించారా? యోహాను 5వ అధ్యాయము 8వ అధ్యాయము 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలోని మాటని మనం గత వారం కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకసారి రీక్యాప్ చేసుకుంటాము. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ 2 విషయాలు చెప్తా ఉన్నాడండి. ఒకటి నిత్య జీవం ఇచ్చేది ఆయనే, రెండోది అంత్య దినాలలో లేపేది ఆయనే. ఏంది ఇది లేపడం అంటే ఏంటి అని మనం 2 మాటలు గమనిద్దాము. నిత్య జీవమును ఇచ్చేది ఆయనే, లేపడం ఆయనే. అంటే దాని అర్థం ఏమిటి అనంటే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు 2 గ్రూప్స్గా ఉంటారు. గమనించాలి. ఒక గ్రూపు యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు వారు వచ్చే వరకు బ్రతికే ఉండే గుంపు. ఆ గుంపు ఏమవుతారంటే చావరు. వాళ్ళు యేసు ప్రభు వచ్చేటప్పటికి వారు మార్పు చెంది పరలోకానికి వెళ్తారనమాట. ఆ గుంపు నిత్య జీవానికి వారసులు అవుతాయి. ఇంకో గుంపు యేసు ప్రభు వచ్చేయడానికి ముందే వారు యేసు ప్రభువుని నమ్ముకొని వారు విశ్వాసులుగా చచ్చిపోయి ఉంటారు. వాళ్ళని ఎక్కడో పాతేసి ఉంటామో యేసు ప్రభు వచ్చేటప్పుడు వారిని సమాధిలో నుండి లేపుతాడు. హల్లెలూయా చెప్తారా? అంటే యేసు ప్రభుని నమ్ముకొని బ్రతికున్న లైఫ్ ఉంది, చనిపోయి ఉన్న లైఫ్ ఉంది. అయితే ఈ లైఫ్ యేసు ప్రభుని చూచి విశ్వసించే వారికి మాత్రమే. అది తండ్రి యొక్క చిత్తం. తండ్రి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యేసు ప్రభుని చూడండి, యేసు ప్రభుని మీట్ అవ్వండి, యేసు ప్రభుని విశ్వసించండి, యేసు ప్రభుని నమ్మండి. అది తండ్రి చిత్తం. ఆ విశ్వాసిస్తే ఏమవుతుంది? నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి చాలా విలువైంది. చాలామంది యేసు ప్రభు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు యేసు ప్రభు దగ్గర రాకపోతే వారు నిత్య జీవాన్ని పొందుకోలేరు. వాళ్ళు చనిపోయి పాతి పెట్టేస్తే యేసు ప్రభు వారిని తిరిగి లేపడు. ఎందుకు అనంటే యేసు ప్రభు వారు వచ్చినటువంటి ఉద్దేశమే ప్రతి వాళ్ళకి నిత్య జీవానికి దారి చూపాలని, ప్రతి వారికి స్వర్గానికి దారి చూపాలని. ఆ చూపించిన దారిలో రాకపోకుండా చచ్చిపోతే ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆ దారిలో రావాల్సింది మనుషుల బాధ్యత. ఆయన చూపించాడు, ఆ మార్గంలోకి రావాలి. రాకుండానే నాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, నాకు చాలా మార్గాలు ఉన్నాయి, నేను ఎట్లా వెళ్తానంటే నీ కర్మ, నీ వెళ్ళు అంతే. అయితే యేసు ప్రభువులోకి రాకపోతే పాప క్షమాపణ కలగదు, పాపానికి దోషాలకు శిక్ష పడుతుంది. అందువలన వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్ళలేరు. అందుకని సాధ్యమైనంత వరకు యేసు ప్రభులోకి రాని వాళ్ళందరికీ కూడా ఇలాంటి సందేశాలని మెల్లగా మీరు చెప్పాలి. ఎందుకనంటే వారికి తెలియదు. అమాయక ప్రజలు పాపం, వాళ్ళు గుడ్డిగా జీవిస్తూ ఉంటూ ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని తెలుసుకోవాలని, నిత్య జీవానికి మార్గం యేసని, ఆ యేసుని నేను ప్రకటించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రసంగానికి వెళ్తాను. తండ్రి చిత్తం ఏమిటంటే అందరూ నిత్య జీవం పొందాలి. అది తండ్రి చిత్తం. చెప్పండి, అందరూ ఏం పొందాలి? ఆ నిత్య జీవం ఎవరిలోనూ లేదు. 33 కోట్లలో ఉండే దేవతల్లో లేదు. ఆ నిత్య జీవం యేసు ద్వారా మాత్రమే. హల్లెలూయా. అది చెప్పాలి మనం లోకానికి. ఆమేన్. కాబట్టి అది మనం చూసాం. అయితే నిత్య జీవమును గురించి 2 విషయాలు ధ్యానించుకున్నాం కదా. మొదటి విషయం ఏంటి చెప్పండి? ఆయన మాట విని నడవడమే దేవుని చిత్తము. రెండవది పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము ధ్యానం చేశాం. ఈరోజు ఇంకా 3 మాటలు
చిత్తమును గురించి ధ్యానం చేద్దాం. ఇంకా ఏమేమి చిత్తం ఉంది దేవుడికి, ఏ విషయాల మీద దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు, ఇష్టం కలిగి ఉన్నాడు చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 3 వచనాలు చదవండి. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఈరోజు కూడా. అందరూ కూడా నోట్ చేసుకోండి, అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. ఈ 2 మాటలు లేదా 3 మాటలు 15, 16, 17 వచనాలలో మీరు ఏం గ్రహించుకోవాలి? తండ్రి చిత్తమేదో గ్రహించండి. మీరు ఏం కావద్దు? అవివేకులు కాకుండా. ఆమేన్ చెప్పాలి. అవివేకులు అంటే వివేకం లేని వాళ్ళని అవివేకులు అంటారు. మీరు అవివేకులు అయిపోవద్దండి, మీరు తండ్రి చిత్తమేమో గ్రహించుకోండి అని చెప్పాడు. అయితే 15, 16లో ఏం చెప్తున్నాడు అనంటే 2 విషయాలను చెప్తా ఉన్నాడు. మొదటి విషయాన్ని మనం చూస్తే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు, ఫస్ట్ వన్. రెండవది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఈ 2 మాటలే గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట సమయమును సద్వినియోగం చేసుకోవాలి, చెప్పండి. రెండవ మాట అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి, చెప్పండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ 2 విషయాలనే దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇదిదా దేవుని చిత్తం. మీరు ఇందు విషయమై మీరు అవివేకులు కాక, అవివేకులు ఎవరు ఇప్పుడు అనంటే సమయాన్ని పోనిచ్చేవాళ్ళు అవివేకులు. రెండవది జ్ఞానులు కాకుండా అజ్ఞానంగా బ్రతికేవాళ్ళు అవివేకులు. ఈ 2 మన జీవితంలో లేకపోతే నువ్వు దేవుని చిత్తంలో లేవు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి మనము యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే, 1 is టైంని యూటిలైజ్ చేసుకోవాలి. టైంని పాస్ చేయకూడదు, టైంని యూస్ చేసుకోవాలి. పక్కలో చెప్పండి, టైంని పాస్ చేయకూడదు, టైంని యూస్ చేసుకోవాలి అని చెప్పండి. పక్కలో చెప్పేశారా? టైం పాస్, టైం యూస్. దేవుడు మనల్ని టైం పాస్కి పుట్టించాడా, టైం యూస్ చేసుకోవడానికి పుట్టించాడా? కానీ మనం ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నామా, టైం యూస్ చేస్తున్నామా? ఎంతమంది చెప్పగలరో నేను టైంని యూస్ చేసుకుంటున్నానని అనేవాళ్ళు మాత్రం చేతులు చూపించండి. టైం పాస్ చేసేవాళ్ళు ఎంతమంది? అయ్యో చాలా బోరుగా ఉందండి, ఈరోజు చాలా బోరుగా ఉందండి. ఖాళీగా ఉండే వాళ్ళకి బోరుగా ఉంటుంది. ఏ పని పాట లేని వాళ్ళకి టైం పోయేదే కష్టంగా ఉంటుంది. కానీ పని చేసేవాడికి టైం పోయేదే తెలియదు. హల్లెలూయా చెప్తారా? అయ్యా ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ మాట అనంటే, ఈ లోకంలో ఉన్న ధనికులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఉన్నతమైన కంపెనీ ఓనర్స్, సిఇఓస్, వీళ్ళందరూ ఎవరు అంటే టైంని యూజ్ చేసుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. టైంని వాడుకోవడం చేతకాని వాడు, టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ఫెయిల్ అయిన వాడు అన్నిట్లో ఫెయిల్ అయిపోతాడు. గమనించండి, మనకు అన్నిటికీ సమయం కలదు. ఆయా సమయంలో ఆయా పనులు చేసేవాడు జ్ఞానం కలిగిన వాడు, వాడే దేవుని చిత్తమును ఎరిగినటువంటి వాడుగా ఉంటాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన జీవితాలు బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే 3 Tని కరెక్ట్గా వాడగలిగిన వాళ్ళు ఉంటే వారు బ్లెస్ అవుతారు. 3 T. ఆమేన్. హల్లెలూయా. ఏమిటి 3 Tలు అంటే? మార్నింగ్ 1 టీ, తర్వాత మధ్యాహ్నం 1 టీ, తర్వాత సాయంత్రం 1 టీ తాగేది కాదు 3 Tలు అంటే. హల్లెలూయా. అవునండి, టీ అనే మాటని 3 Tలు మనం వాడుకోవాలి. మొదటి టీ ఏమిటనంటే టైం. ఏమిటి మొదటి టీ? టైం.
రెండవటి టాలెంట్, మూడవటి ట్రెజరర్. ట్రెజరర్ అంటే ధనము. హల్లెలూయా చెప్తారా? చెప్పండి. మొదటి ఏమి? టైం. రెండోటి టాలెంట్. మూడోటి ట్రెజరర్, మనీ, నీ ధనం. ఈ మూడిటిని ఎవరైతే వాడడం తెలుసో వాళ్ళే జ్ఞానులు. అదే దేవుని చిత్తము. ఈరోజు ఈ మూడిట్లో ఫెయిల్. చాలామంది టైంని వాడటంలోనే ఫెయిల్. వాళ్ళు ఎవరైతే టైంని పోనిస్తారో వాళ్ళ జీవితంలో బ్యాక్ వెళ్తున్నారని అర్థం. వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళలేదు, బ్యాక్ వెళ్తున్నారు. టైం పాస్ చేసేవాళ్ళు వృద్ధిలోనికి కాదు, వారు తక్కువలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వారు దీనస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు రివర్స్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు, ముందుకి కాదు. అందుకే దేవుడు సమయమును సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. యూటిలైజ్ ఫర్ యువర్ టైం. ఎందుకనంటే ఆయా సమయాలను దేవుడు వాడుకోమని నీకు అవకాశాలు ఇచ్చినప్పుడు నీవు వాడుకోకుండా దాన్ని నీవు పాడు చేసుకున్నట్లయితే, నువ్వు దాన్ని పోవిడిచినట్లయితే నీ అంత అజ్ఞాని ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మీరు టైంని ఏం చేయాలనంటే యూస్ చేసుకోవాలి. హల్లెలూయా చెప్తారా? ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. మనకి ఒక అద్భుతమైన స్కిట్ కూడా మన చర్చిలో స్కిట్ కూడా వేశారు. ఆ స్కిట్లో గమనించండి, ఇద్దరు భిక్షగాళ్ళు ఉంటారు. ఇద్దరు ఒక ఏరియాలో ఒక భిక్షగాడు, ఇంకొక ఏరియాలో ఒక భిక్షగాడు భిక్షాట ఆడుతూ ఉంటారు. అయితే గమనించండి, ఆ భిక్షాట ఆడుతూ వాళ్ళ కాలం గడుపుతూ ఉంటారు. అయితే ఈ భిక్షాట చేస్తున్నటువంటి ఈ ఇద్దరిని ఒక ధనవంతుడు దర్శిస్తాడు. ఒక ధనవంతుడు ఇద్దరు భిక్షగాళ్ళని దర్శిస్తాడు. కానీ ఇతన్ని దర్శించింది అతనికి తెలీదు, అతన్ని దర్శించింది ఇతనికి తెలియదు. అయితే ఇద్దరికి కూడా ఏం చేస్తాడంటే భిక్షగాళ్ళకి ధనవంతుడు ఒక చెక్కు కవర్లో పెట్టి ఇస్తాడు ఇద్దరు ధనవంతులకి. హల్లెలూయా చెప్తారా? అయితే దాంట్లో ఒక ధనవంతుడు ఏం చేస్తా, అది బిచ్చగాడు ఏం చేస్తాడనంటే ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చెక్కు ఉన్నది, 1000 రూపాయల చెక్కు. ఆ చెక్ని ఇతరులకు చూపిస్తే ఇది బ్యాంక్ చెక్కు, ఇది మార్చుకుంటే డబ్బులు వస్తుందని చెప్తే ఆ భిక్షగాడు ఏం చేశాడంటే బ్యాంక్ వెళ్ళాడు, ఆ యొక్క చెక్ని ధనంగా తీసుకున్నాడు. తీసుకొని అతడు ఏం చేశాడంటే ఆ భిక్షాట ఆడటం వదిలేసి అతడు ఆ చిన్న మొత్త డబ్బుల్ని పెట్టుకొని ఏం చేశాడంటే అతడు బిజినెస్ చేయడం ప్రారంభించి అతడు గొప్పవాడుగా మార్చబడ్డాడు ఫ్యూ డేస్లోనే. హల్లెలూయా. ఫ్యూ డేస్లోనే మార్చబడితే ఒకరోజు ఆయన కారులో వెళుతూ ఉన్నాడు. ఆ బిచ్చగాడు కారులో వెళుతుంటే ఇంకో బిచ్చగాడు అదే స్థితిలోనే కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? అయితే ఇతడు అరే వాడు మనతో పాటు భిక్షగాడే కదా, ఇంకా వాడు భిక్షగాడుగానే ఉన్నాడే అని చెప్పి వాడు ముందర వెళ్ళి నిలబడితే ఆ భిక్షగాడు వీడి భిక్షగాడిని చూసి అంటాడు, రే నువ్వు భిక్షగాడు కదా, నాతో పాటు భిక్షం అడుగుతున్నావు, నువ్వు ఎట్లా ఈ కారు ఎట్లా ఈ పొజిషన్కి వచ్చినావు అని అడిగాడు. అప్పటికే సుమారుగా 1 సంవత్సరం గడిచిపోయింది. హల్లెలూయా చెప్తారా? అయితే ఇప్పుడు అతడు అన్నాడు, ఏం లేదు, ఒకసారి నాకు ఒక పెద్ద ఆయన వచ్చి ఒక కవర్ ఇచ్చాడు, ఆ కవర్ని చూస్తే అది చెక్కు, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇచ్చి మార్చుకొని ధనంగా చేసుకొని చిన్న వ్యాపారం చేసుకొని ఈరోజు ఈ స్థితికి నేను వచ్చాను అని చెప్పాడంట. వెంటనే ఆ బిచ్చగాడికి కూడా జ్ఞాపకం వచ్చిందంట, రే అది ఎలాంటి కవరో, నా దగ్గర కూడా ఎవరో ఒక ఆయన కవర్ ఇచ్చినాడు రా అని చెప్పాడు. హల్లెలూయా చెప్తారా? వెంటనే ఆ కవర్ని చూపించాడు. ఈ కవరే నాకు కూడా ఇలాంటి కవరే ఇచ్చాడు. ఇది మామూలు కవర్ కాదు, ఇది కూడా చెక్కే, దీంట్లో మార్చుకుంటే డబ్బు వస్తుంది. వెంటనే అతడు చెప్పగానే ఈ బిచ్చగాడు బ్యాంక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ బ్యాంక్కి వెళ్తాడు. బ్యాంక్కి వెళ్తే ఆ చెక్కే అది, డబ్బే అది, కానీ డేట్ అవుట్ అయిపోయింది. హల్లెలూయా చెప్తారా? టైం అవుట్. ఆ చెక్కు వాల్యూ లేదు. అది ఎప్పుడు మార్చుకొని ఉండాలి? 6 నెలల క్రితమే దానికి టైం. అయితే ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాడు? చేతిలో ఏముంది?
తన జీవితానికి కావలసిన చెక్కు ఉంది, కానీ దాన్ని తీసుకుని వెళ్ళి మార్చుకోవడానికి ఏం లేదు, అతనికి జ్ఞానం లేదు. సమయంలో మార్చుకొని ఉంటే అతడు కూడా అలాంటి వాడుగా మారేవాడు. కానీ ఒక భిక్షగాడు ఆ చెక్కుని సరిగా మార్చుకున్నాడు, సరిగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. అయితే చేతిలో చెక్కుండి కూడా, కవరుండి కూడా అదేమో తెలియకుండా వేస్ట్ చేసుకున్నాడు. లైఫ్ వేస్ట్ అయిపోయింది. సమయాన్ని సరిగ్గా వాడుకోవడం ఉంటే, సరిగ్గా ఆ చెక్కుని సమయంలో తీసుకెళ్ళి ఉంటే అది మారేది. ఇప్పుడు ఆ చెక్కు వ్యాలిడ్ కాదు అని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ భిక్షాటే అడుక్కుంటూ ఉన్నాడు. అవకాశం వచ్చింది, అతనికి దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడు, కానీ దానిని ఆ వ్యక్తి కోల్పోయాడు. సమయానికి మార్చుకొని ఉంటే సమయానికి అతడు కూడా తన జీవితం మారేది. ఈరోజు కూడా చాలామంది అవకాశాలు ఉన్నాయి కానీ వాడుకోవడం లేదు. సమయం ఉంది కానీ వాడుకోవటం లేదు. టాలెంట్ ఉంది, వాడుకోవటం లేదు. బలం ఉంది, వాడుకోవటం లేదు. అందుకనే వాళ్ళు అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు. మనకి బలం ఉన్నప్పుడే మనం సంపాదించాలి, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే మనం చేయవలసిందల్లా చేయాలి. మనం కింద పడినప్పుడు ఏం చేయలేం, మన కాళ్ళు చేతిలో ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేయలేం. మనకు కాళ్ళు చేతులు మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనం జాలీగా హ్యాపీగా ఉన్నప్పుడే మన జీవితాల్ని మనము సరిగ్గా నడిపించుకోవటము మనకు తెలియాలి. అలా తెలియకపోవడమే అజ్ఞానము అని రాయబడింది బైబిల్ గ్రంథం. కాబట్టి అలాంటి అజ్ఞానులు ఈ యొక్క ఆరాధనలో కూర్చొని ఉంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు అజ్ఞానిగా ఉంటున్నావు, ఈరోజు జ్ఞానిగా మారాలి. నువ్వు సమయాన్ని పాస్ చేస్తున్నావు, నువ్వు సమయాన్ని యూజ్ చేయటం మానేశావు, అందుకే నువ్వు ఎదగలేకపోతూ ఉంటున్నావు. ఈరోజే కూర్చొని ఆలోచన చేయి ప్రియ సహోదరి సహోదరులారా. అలాంటి వారు ఉన్నట్లయితే మీరు దేవుని చిత్తం చేయలేదు. దేవుని చిత్తం చేయకపోతే దేవుడు కూడా మీకు హెల్ప్ చేయలేడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో క్లియర్గా రాయబడింది, మనల్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు కానీ సంపదనిచ్చేయడు, మన చేతిలో పెట్టేయడు. సామర్థ్యాన్ని ఇస్తాడని బైబిల్ క్లియర్గా చెప్పింది. హల్లెలూయా చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఏమిస్తాడంటే మనకి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడు, టాలెంట్స్ ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు, ద్వారాలు తెరుస్తాడు, మనుషుల్ని పంపిస్తాడు. మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటేనే మనం దీవించబడతాం. దానిని యూటిలైజ్ చేసుకోకపోతే నీ అంత అజ్ఞాని, నీ అంత సోమరి ఎవరు ఉండరు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తమును చేస్తేనే నీవు భూలోకంలో కూడా దీవించబడతావు. హల్లెలూయా చెప్తారా? అందుకే ఈ మాట ముగిస్తూ అంటాడు, మీరు ఏం కాకూడదు, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక. ఏమి కాక? ఎవరు ఇప్పుడు అవివేకులు? ఫైండ్ అవుట్ చేసేస్తాం, కనుగొనేస్తాం. ఎవరు అవివేకి? సమయాన్ని పోనిచ్చేవాడు అవివేకి, అజ్ఞానంగా బ్రతికేవాడు అవివేకి. వాడు ఏం చేయలేదు, దేవుని చిత్తమును చేయలేదు. అయితే దేవుని చిత్తమును చేసేవారు ఎవరు అనంటే సమయాన్ని యూటిలైజ్ చేసుకునేవాడు వివేకి. దేవుని యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకొని జ్ఞానము కలిగి బ్రతికేవాడు వివేకి. హల్లెలూయా చెప్తారా? వాడే దేవుని చిత్తమును చేసేవాడు. అలాగా దేవుని చిత్తమును ఎవరైతే భూమి మీద చేస్తారో మీరేం చేయబడతారంటే మీరు ఈ భూమి మీద కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మీకు ఈ జ్ఞానము, సమయాన్ని యూజ్ చేసుకోవడం మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బలపరిచి గొప్ప స్థితిలోకి తీసుకొస్తాడు. కనుక దేవుని చిత్తమును ఎవరు చేస్తారో వాళ్ళని ఈ భూమి మీద కూడా దేవుడు వ్యర్థముగా, శూన్యముగా, లేమిలో వదిలిపెట్టడు. దేవుడు వారిని దీవిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి సందేశమే 6వ అధ్యాయములో మీరు 5-6 వచనాలను మీరు చదవగలిగితే దేవుడు మాట్లాడుతున్నాడు. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి
విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. హల్లెలూయా చెప్తారా? ఈ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక 4 మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4 గ్రూప్స్తో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ గ్రూప్ ఎవరనంటే పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘంతో మాట్లాడేటప్పుడు నలుగురితో మాట్లాడుతున్న మాటలు అన్నమాట. మొదటి మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే పేరెంట్స్, పిల్లల్ని ఎలా పెంచాలి అని మాట్లాడుతున్నాడు. ఆ మొదటి మాటలో 6వ అధ్యాయం మొదటి వచనంలో. తర్వాత 2-3 వచనాలలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎలా పెరగాలని పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ పేరెంట్స్కి, 2వ ఇన్స్ట్రక్షన్స్ పిల్లలకి, 3వ ఇన్స్ట్రక్షన్స్ పని వాళ్ళకి, వర్కర్స్ పని వాళ్ళకి, యజమానుని దగ్గర పనిచేసే పని వాళ్ళకి ఇస్తున్నాడు ఇన్స్ట్రక్షన్. 4వది యజమానులకు ఇస్తున్నాడు, పని వాళ్ళ దగ్గర ఎలా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అది నలుగురితో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వన్ ఎవరితో ఇన్స్ట్రక్షన్? పేరెంట్స్కి. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. 2వ ఇన్స్ట్రక్షన్ పిల్లలకి, 3వ ఇన్స్ట్రక్షన్ దాసులకి, దాసులు అంటే పని వాళ్ళకి, 3వ ఇన్స్ట్రక్షన్, 4వ ఇన్స్ట్రక్షన్ ఎవరికంటే యజమానులకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మనము ఈ 4 ఇన్స్ట్రక్షన్లో మనం ఎన్నో ఇన్స్ట్రక్షన్ చదువుతా ఉన్నామంటే 3వ ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చింది? దాసులకు. హల్లెలూయా చెప్తారా? దాసులు అంటే పనివాళ్ళు. అంటే ఒక యజమాన్యం ఉంటుంది, లేదా ఒక చైర్మన్ ఉంటాడు, లేదా ఒక కరస్పాండెంట్ ఉంటాడు, లేదా ఒక కంపెనీ CEO ఉంటాడు, లేకపోతే ఓనర్ ఉంటాడు. అతని కింద పని చేసే వాళ్ళందరూ కూడా పనివాళ్ళు, దాసులు. హల్లెలూయా చెప్తారా? వాళ్ళు ఎలాగ పని చేయాలంట క్లియర్గా రాయబడింది. మీరు మనుషులను పెట్టువారు చేయనట్టు కంటికి కనబట్టుకే గాక. ఎవరు దాసులు? మీరు క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగించాలి. అంటే ఏం చెప్పొస్తున్నాడు? దేవుని చిత్తం ఏమిటి? మీకు ఓనర్స్గా ఉన్నవాళ్ళు, మీకు యజమానులుగా ఉన్న వాళ్ళ కింద మీరు పనిచేసే మీరు మంచిగా పనిచేయాలి అని చెప్తా ఉన్నాడు. ఓనర్స్ కంటిని కప్పేటట్టు కాకుండా వాళ్ళు ఉంటే చేస్తూ ఉన్నట్లు, వాళ్ళు లేకపోతే గమ్మున కూర్చోవడం అలాగే చేయకూడదు, వంచనతో కూడా. హల్లెలూయా చెప్తారా? అలా చేయకూడదు. అది దేవుని చిత్తం కాదు. అది బ్లేమ్. నువ్వు చేస్తున్నావు, నిన్నే చేసుకుంటున్నావు, ఓనర్స్ని కాదు. గుర్తుపెట్టుకో. ఈరోజు చాలామంది ఆ విధంగానే చేస్తారు, కంటికి కనబడటానికే చేస్తారు. ఇష్టపూర్వకంగా చేయాలా? అయ్యో నాకు ఈ కంపెనీ నాకేమిచ్చింది? వర్క్ ఇచ్చింది, జాబ్ ఇచ్చింది. ఈ కంపెనీ నాకు నిలబడితే జీతం ఇస్తా ఉంది. ఈ కంపెనీ ఓనర్ బాగుంటేనే, కంపెనీ బాగుంటేనే నాకు జీతం వస్తుందన్న ఆలోచన ఏ వర్కర్ కలిగి ఉంటాడో, ఆ వర్కర్ బాగుంటే, ఆ వర్కర్ బాగా పనిచేస్తే కంపెనీ బాగా ముందుకెళ్తుంది. అది బాగా ముందుకు పనికి వెళ్తే శాలరీ ఇంకా ఇంక్రిమెంట్ అవుతుంది, పెరుగుతుంది. కానీ చాలామంది పని వాళ్ళు ఏమని ఆలోచన చేస్తారంటే, నేను సంపాదిస్తూ ఉండా, నేను కష్టపడతా ఉండా, వాడు ఓనర్ చాలా కారులో జాలీగా ఉన్నాడు, నా వలన ఓనర్ బతుకుతా ఉన్నాడు అని ఆలోచన చేసి ఏం చేస్తారంటే పని చేయడం మానేస్తారు. గుర్తుపెట్టుకో. అలా మానేస్తే ఏమవుద్ది? ఒక్కొక్క రోజు నష్టం జరిగిందంటే లాస్ట్కి కంపెనీ మూసేయాలా, అప్పుడు నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోవాలా.
నీకు జీతం లేదు, ఉద్యోగం లేదు. ఈరోజు ఈ విధంగా ఆలోచన చేయరు చాలామంది. నేనేదో కష్టపడి సంపాదించటం వల్ల, నేను కష్టపడటం వల్ల వాడు గొప్పవాడైపోతున్నాడు. మూర్ఖమైన ఆలోచన, మూర్ఖమైన అడ్వైస్ ఇస్తారు చాలామంది. గుర్తుపెట్టుకో, ఓనర్ చెడిపోవట్లేదు, నిన్ను నీవే చెడుపుకుంటున్నావు. గుర్తుపెట్టుకో ప్రియా దేవుని సంగమా, అది కూలి పని కావచ్చు, అది లేబర్ వర్క్ కావచ్చు, అది స్కూల్లో వర్క్ కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఎన్ని డిపార్ట్మెంట్ కావచ్చు, నువ్వు క్రీస్తుకు దాసులై ఉన్నావు, నువ్వు క్రీస్తు బిడ్డవై ఉన్నావు. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి. హల్లెలూయా. ఎస్, నిన్ను గమనిస్తుంది యాజమాన్యం. నిన్ను గమనించేటప్పుడు అందరికంటే క్లవర్గా నువ్వు పనిచేయగలిగితే, జెన్యూన్గా పనిచేయగలిగితే, మంచిగా పనిచేయగలిగితే నీకు ఖచ్చితంగా క్రెడిట్ ఉంటుంది, ఖచ్చితంగా కిరీటం ఉంటుంది, ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ ఓనర్కి తెలియకపోయినా హెవెన్లీ ఓనర్కి తెలుసు నీ హార్డ్ వర్క్. ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా మీ పనులు ఉండాలా. అది మానేసి మీరు ఏదో కాలయాపనం చేసి ఏదో చేశారనుకోండి, మీకు వచ్చే ఆ జీతం మీకు దక్కదు, మీకు ఆశీర్వాదంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే నీవు హార్డ్ వర్క్ చేయాలి, అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. పక్కలో చూసి చెప్పండి, ఏం చేయాలి? దేవుని చిత్తం. హార్డ్ వర్క్ చేయాలి. ఏం వర్క్ చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. మనం 8వ వచనంలో చదివాం, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. దాని ఫలము ప్రభు వలన మీకు దొరుకుతుంది. కనుక ఏ సత్కారం చేసినా కూడా 7వ వచనంలో అంటాడు ఆయన, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకే చేసినట్లు మీరు చెయ్యండి, ఇష్టపూర్వకంగా పని చేయండి. చెప్పండి. ఒకవేళ మీకు ఆ కంపెనీలో పని చేయడం ఇష్టం లేదంటే వేరే కంపెనీకి వెళ్ళిపోండి. అయిష్టంగా పని చేయొద్దు, నీకు ఆశీర్వాదం ఉండదు, ఆ కంపెనీ నష్టం అవుద్ది నీ ద్వారా. నీకు ఏదైనా అయిష్టంగా ఉంటే ఆ పని వదిలేసేయాలి, ఇష్టమైన పని అయినా చేయాలి. అదే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. హల్లెలూయా చెప్తారా? మరి కొంతమంది ఎలాగ ఆశిస్తారనంటే పని చేయకుండానే మనకు జీతం రావాలి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కొంత మంచిగా పని చేస్తారు, తర్వాత షార్ట్ కట్లో ఏమైనా మనం సంపాదిద్దామా అనుకుంటారు. అది కూడా దీవెనకరం కాదు, అది దేవుని చిత్తం కాదు. షార్ట్ కట్ మెథడ్ అంటే ఒక గవర్నమెంట్ కానీ, ఒక ప్రభుత్వం కానీ, లేకపోతే ఒక కాస్ట్ ఇంత, ఒక లేబర్ కాస్ట్ ఇంత, లేకపోతే ఈ పని చేస్తే ఇంత అని ఒక ఫిక్స్డ్ ఉంటుంది కదా, ఒక రేటు. ఆ డెడ్ లైన్ కంటే మించి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ చేస్తే ఒక 800 అనుకోండి, అయితే మనం 1000 రూపీస్ తీయటం, అలా కూడా మనం చేయకూడదు. అది కూడా మనకు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా చెప్తారా? తర్వాత ఏం చేస్తారంటే వర్కర్స్ చాలామంది కమిషన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. కమిషన్ బిజినెస్ ఇలాంటివి కూడా ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. నీకెంత నియమించబడిందో అదే నీకు ఆశీర్వాదం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అదిదా దేవుని చిత్తం. అన్యాయము చేయువాడికి మరలా తిరిగి వాడికి అన్యాయం చేయబడుతుంది. మోసం చేసిన వాడికి తిరిగి మోసం చేయబడుతుంది. నువ్వు ఇంకొకరు జోబులో 100 రూపాయలు చేయబెట్టావు అనుకో, నీ జోబులో 200 చేయబెట్టేదానికి రెడీగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకనే జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం అనేది నువ్వు చక్కగా వర్క్ చేయటంలో కూడా దేవుని చిత్తంలో వర్క్ చేయాలి. ఆమేన్. 2 విషయాలు చెప్పాను. మొదటిది, మీరు దేవుని చిత్తంలో ఉన్నారు అనడానికి సమయాన్ని సద్వినియోగం చేసేవారు దేవుని చిత్తంలో ఉన్నాడు. రెండవది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేవాడు దేవుని చిత్తంలో ఉన్నాడు. మనం దీంట్లో మళ్ళీ చూసాం, వర్క్ చేసే దాంట్లో మనస్ఫూర్తిగా పని చేయాలి. చెప్పండి, మనస్ఫూర్తిగా. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నేను అయిష్టంగా సేవ చేయను. ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా, రమ్యముగా, మధురంగా, అనుభూతితో సేవ చేస్తుంటాను నేను. అంటే సేవ చేశామని ఏదో టైంపాస్కి సేవ చేయను, ఏదో లెక్క కొరకు ఆ ప్రజలు అంటే పిలిచారు ప్రార్థనకి, వాళ్ళని అట్లా సంతోష పెడతాంలే అట్లా చేయను నేను. నన్ను పిలిచిన వాడి సంతోషపడాలి, నన్ను దండులో పెట్టుకున్న వాడిని నేను సంతోష పెట్టాలి, ప్రజల్ని కాదు. ఆమె చెప్పాలి.
అందుకని నేను ఏ ప్రసంగం కానీ, ఏ కూటం కానీ, ఏ ఒక ఇది కూడా కానీ నేను ఏం చేస్తానంటే దానిని అక్కరగా చాలా డీప్గా దేవుని మాటలు చెప్పటంలో కూడా, సేవ చేయటంలో కూడా, అవునండి హల్లెలూయా చెప్తారా గట్టిగా, లెక్కకి ఎప్పుడు నేను సేవ చేయను. తర్వాత టైం అనేది నేను ఫాలో అవ్వను. టైం అనేది నైట్లో ఎంత అయినా అవ్వచ్చు. నాతో వాళ్ళకి చెప్తా ఉంటాను, రెడీగా ఉంటే నువ్వు నాతో రండి. కొన్ని స్థలాల్లో 9 అవ్వచ్చు, కొన్ని స్థలాల్లో 10 అవ్వచ్చు, కొన్ని సమయాల్లో నైట్ అవుట్ కూడా అవ్వచ్చు. ఐఎమ్ రెడీ ఫర్ మినిస్ట్రీ. నేను సిద్ధపడి వచ్చాను. ఆ రాత్రి మెలకులు కానీ దూరమైన భారమైన రెడీ. హల్లెలూయా చెప్తారా. ఇప్పుడు వెహికల్ వెళ్తూ ఉంటుంది, పరిచయకి పోతుంటే వెహికల్ రిపేర్ అవ్వడమో పంచర్ అవ్వడమో జరుగుతాయి. అయ్యో మై గాడ్ అనేది కూడా నేను. హల్లెలూయా చెప్తారా. థ్యాంక్స్ జీసస్ అంటాను. హల్లెలూయా ఆమేన్ చెప్పాలి గట్టిగా. చాలామంది అయ్యో వెహికల్ ఆగిపోయిందే, అయ్యో వెహికల్ పంచర్ అయిపోయిందే, ఇప్పుడు ఎట్లబ్బా. ఎట్లా లేదు, దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పాలి గట్టిగా. అక్కడ దేవుని తిట్టడం, లేకపోతే ఏందబ్బా ఈ సేవకి వచ్చేసి ఇట్లంతా కష్టపడుతున్నానో అట్లాగా అనిపిస్తే రాకూడదు సేవకి. అట్లాంటి మాటలు మాట్లాడితే సేవకు రాకూడదు. అది మనస్ఫూర్తిగా చేసే పని కాదు, గుర్తుపెట్టుకో. ఆమేన్ చెప్తారా. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. అక్కడ మన పేరు రాకూడదు. అక్కడ మనకు సాలులేసి సత్కరించడం కాదు ఇంపార్టెంట్. అక్కడ దేవునికి మహిమ రావాలి. అది పూర్తి సేవ. నేను సేవలో కూడా అంతే ఉంటాను. పాస్టర్స్ మీటింగ్ కానీ బయట ఎక్కడికి వెళ్ళినా కూడా తృప్తికరంగా మాట్లాడతా. నన్ను వదిలితే గంటల తరబడి కూడా మాట్లాడతా బయట వాక్యం. హల్లెలూయా చెప్తారా. అందుకే అడుగుతా నేను అక్కడ వెళ్ళిన తర్వాత, ఎన్ని గంటలకు ముగించాలనుకుంటున్నారు చెప్పండి, ఎన్ని గంటలకు క్లోజింగ్ చెప్పండి. మీ ఇష్టం అన్నారనుకోండి ఇంక అంతే కథ, 2 గంటలే. ఆమేన్ హల్లెలూయా. మీ ఇష్టం అన్నారనుకోండి 2 గంటలే, 2 గంటల ప్రసంగం. మళ్ళీ జనాలు లేచి కూడా పోరు. దేవునికి స్తోత్రం. మన గుడిపాల్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది, అలాగనే చెప్పారు వాళ్ళు. 12:30కి మైక్ ఇచ్చారు, నాతో చెప్తారు వాళ్ళు. హల్లెలూయా చెప్తారా. నేను అడిగాను, పాస్టర్ గారు ఎన్ని గంటలకు మీరు క్లోజింగ్ చేయాలనుకుంటున్నారు? என்கிட்ட சொல்லுங்க అంటే ఆయన అన్నాడు, కత్తర్ உங்களை நடத்துற அளவுக்கு நடத்துங்கள் அப்படிన్నారు. హల్లెలూయా చెప్తారా. 2 గంటలు చేసిన. దేవునికి స్తోత్రం. 2 గంటలు అయింది. 12:30, 1:30, 2 గంటలు ముగించిన. కానీ ఎవరు సోల్పోలేదు. ఇన్నో సొల్లుంగయ్యా, ఇన్నో సొల్లుంగయ్యా అంటున్నారు. హల్లెలూయా చెప్తారా. 2 గంటలకి భోజనం వదిలాం. కాబట్టి ఇది ఇంక ఆరాధన కాబట్టి ఇంక టైం చూసి ప్రసంగం చేయాలి. ఆమేన్ హల్లెలూయా. మన టైము 11:30, 11:40 కల్లా 12 కల్లా పంపించేయాలా. దాటితే బాగుండదని అంతే అంత తుంచి ఇస్తూ ఉంటాం. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, పరిచర్య కానీ ఇల్లు కానీ. నేను కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటే ఏదైనా వర్క్ చెప్తే చాలా సనుగుతూ ఉంటారు. చూడండి, గమనించండి. నాకు చెప్పండి, ఎనీ టైం నేను చేస్తాను వర్క్. ఇంట్లో కానీ చర్చిలో కానీ ఎనీ టైం సనుగుతూ వర్క్ చేయకూడదు. చేస్తే అది ఆశీర్వాదం కాదు. అట్లాంటి వాళ్ళకి వర్క్ చెప్పొద్దు. చాలామంది పిల్లలు కూడా కానీ ఏదైనా వర్క్ చెప్పామనుకోండి సనుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పను, నేను మళ్ళీ ఎవరు చెప్పను. హల్లెలూయా చెప్తారా. నేనే చేసుకుంటా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే అది దేవుని చిత్తం కాదు, అలా చేయకూడదు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ మన పురుషులకి అనుకోండి, స్త్రీలు అట్లా గొణుగుతూ సొనుగుతూ అట్లంతా వేయకూడదు, మంచిగా వేయాలి. ఆమేన్. ఎట్లా మనస్ఫూర్తిగా సేవ చేయాలి. వంట వండినా మనస్ఫూర్తిగా వంట వండాలా. ఏం చేసినా మనస్ఫూర్తిగా మీరు చేశారనుకోండి, ఆ ఇల్లు, ఆహారం, ఆ పని, ఆ బిజినెస్ సూపర్గా ఉంటుంది. మీరు గొణుగుతూ సనుగుతూ తిడుతూ చా అట్లా వాళ్ళు ఉంటే ఈరోజు మారిపోండి. ఉన్నారా అట్లా వాళ్ళు? హలో, అట్లా వాళ్ళు ఉన్నారా? మారిపో. అట్లా కాదు, సంతోషంగా చేయండి, బాధ్యతతో చేయండి, రెస్పాన్సిబిలిటీతో చేయండి, నాది అని చేయండి. గొప్ప స్థితికి వస్తారు మీరు. హల్లెలూయా. అదిదా దీవెన, అదిదా ఆశీర్వాదం. ఆమేన్ చెప్తారా. సోలిపోవద్దు జీవితంలో. దేవుడు మనకిచ్చే ప్రతి దాంట్లో బ్లెస్సింగ్స్ను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. 3వది వెళ్ళిపోదాం వేగంగా. దేవుని చిత్తము ఏమేమని చెప్తా ఉన్నాను. మొదటిది దేవుని మాట విని నడవడమే దేవుని చిత్తము. 2వది పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు నీ ఒళ్ళు, నీ మనసు, నీ శరీరము అంతా పరిశుద్ధంగా పెట్టుకొని జీవించాలి, అది దేవునికి ఇష్టము. తర్వాత 3వది
నువ్వు సమయాన్ని పాటించడం, వాడుకోవడం దేవునికి ఇష్టమో. తర్వాత చెప్పండి టగడగాని, జ్ఞానంగా నడుచుకోవడం దేవునికి ఇష్టమో. తర్వాత మనస్ఫూర్తిగా మీరు పని చేయాలి, సేవ చేయడం దేవునికి ఇష్టం. తర్వాత ఈరోజు తర్వాత 1 దశలోనికులు 5వ అధ్యాయం 16, 17 వచనం చదవండి ఫాస్ట్గా. 1 దశలోనికులు 5:17. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అవును, అన్నిట్లో ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. చెప్పండి, అన్నిట్లో ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. కృతజ్ఞతలు ఎలా చెల్లిస్తాం? ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం, అదే కృతజ్ఞతలు. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా కృతజ్ఞతకి బదులు కృతజ్ఞత మనం తెలియజేయడానికి థ్యాంక్స్ చెప్తాం మామూలుగా, అవునా కదా? ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, సహాయం చేశారనుకోండి, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ బ్రదర్ అంటాం. అది థ్యాంక్స్ అనే మాట మనం వాడతాం, అదిదా కృతజ్ఞతకి వాడే మాట. కానీ బైబిల్ పరిభాషలో కృతజ్ఞతకి వాడబడిన మాట స్తోత్రం. చెప్పండి, ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. అదే కృతజ్ఞతకి పరిభాష ఏంది? స్తోత్రం, థ్యాంక్స్ గివింగ్ అంటారు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు స్తోత్రం చెప్పాలి? రోజు స్తోత్రం చెప్పాలి. ఎంతమంది స్తోత్రం చెప్తారు రోజు? నేను 100 స్తోత్రాలు చెప్తాననే వాళ్ళు చేతులు చూపించండి. మార్నింగ్ సర్వీస్లో ఒకరే ఎత్తారు, 100 స్తోత్రాలు చెప్తారంట ఒక రోజుకి. ఎంతమంది స్తోత్రాలు చెప్తారు? మునక్క చెప్తావా నువ్వు స్తోత్రం? ఆమేన్. 1, 2 చాలామంది ఉన్నారు. వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి. ఈజీ. మీ ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు స్తోత్రం చెప్పండి. మీరు వంట చేసేటప్పుడు స్తోత్రం చెప్పండి. ఎంత ఎక్కువగా స్తోత్రం చెప్తే అంత ఎక్కువగా దేవుని చిత్తంలోనికి మీరు నడిపించబడతారు. ఎంతగా స్తోత్రాలు చెప్తారో అంతగా అది దేవుని చిత్తం. ప్రతి విషయానికి చెప్పండి. ఓ పెన్ను కొంటే ప్రైజ్ లార్డ్ స్తోత్రం అని చెప్పండి. ఆహారం బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు స్తోత్రం చెప్పండి. వాటర్ తీసుకునేటప్పుడు స్తోత్రం చెప్పండి. ప్రతి సమయాల్లో ఒకవేళ బయటికి వినబడకపోయినా పర్వాలేదు, నీ అంతరంగంలో ఉన్న దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. స్తోత్రములు చెబితే ఏం జరుగుతుందంటే దేవుడు మీలో ఆసీనుడు అవుతాడు. స్తోత్రం అంటే దేవుడికి మహా ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం చెప్పే హృదయాల్లో ఉంటాడు. అది దేవుని చిత్తం అని రాయబడింది. ప్రతి విషయంలో చెప్పాలి. మనం పెద్ద పెద్ద విషయాలు మాత్రం చెప్తాం, కొన్ని విషయాల్లో చెప్తాం, మరి కొన్ని విషయాల్లో చెప్పము. చిన్న చిన్న వాటికి స్తోత్రాలు చెప్పము. ప్రతి విషయంలో దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు ఎన్ని మేలులు పొందుకొని ఉంటారు చెప్పండి. స్తోత్రం చెప్పండి. రాత్రి అయితే అన్నిటినీ గుర్తుకు తెచ్చుకొని ఉదయకాలం లేచినప్పటి నుంచి రాత్రి నువ్వు పడకెళ్ళేటప్పటి వరకు దేవుడు చేసిన అన్నిటినీ చెప్పి స్తోత్రం చెప్పండి. అది దేవుని చిత్తం. అప్పుడు నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు అని అర్థం. చాలామంది ఈరోజు చేయట్లేదు. స్తోత్రం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, ఆమేన్ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అలాగ ఉండొద్దు. ప్రభు చిత్తం ఏమిటి అంటే నువ్వు ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించటం దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ఎంతమంది చేయబోతూ ఉంటున్నారు? సమయం కూడా అయిపోయింది. అయితే ఈరోజు మనం దీనిని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ దేవుని చిత్తాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. తమిళ ఆరాధనలో ముగించడానికి కుదరలేదు, అయితే తెలుగు ఆరాధనలో ముగించేద్దాం. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. వేగంగా చదవండి. 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అవునండి, ఈ మాట చాలా అద్భుతమైన మాట. మన చుట్టూ చాలామంది మూర్ఖులు ఉంటున్నారు. మూర్ఖులు ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు కాని వాటిని దేవుళ్ళుగా పడి మ్రొక్కేవాళ్ళు, దేవుడు సత్యాన్ని తెలియసుకోకుండా అసత్యాన్నే సత్యం అనుకుంటూ బ్రతికేవాళ్ళు మన చుట్టూ ఎక్కువ మంది మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఎలాగా మూర్ఖుల నోరు మూయాలా? ఏదైనా పోయేసి నోటికి ఏమైనా పెట్టి ఏమైనా మూసేపోతారు. మూర్ఖుల నోరు మూయాలి అని రాయబడింది. మూసేసి మా బైబిల్లో మీ నోరంతా మూయమని ఉండదని చెప్పబోతున్నారు. మళ్ళీ జాగ్రత్త. ఎలా మూయడం అనేది పేతురు గారు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడింది మూర్ఖుల నోరు ఎలాగా మోయాలి అనే మాటకి మనము
పై వచనంలో మనం చూసినట్లయితే 14 వచనంలో మనం చూడండి ఎలాగ మోయాలి అనే దానికి రాజు అందరికిని అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనంలో రాయబడిందమ్మా. అందరూ 14, 15 వచనాలు మీరు తీసుకోండి. మూర్ఖుల నోరుని మోయాలి, అది దేవుని చిత్తం. అసలు మూర్ఖులను ఎట్లా మోసేది అనే దానికి కొంచెం వివరణ మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14లో రాయబడింది, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. మనం ఎక్కడున్నామంట అమ్మా? మన చుట్టూ ఎవరున్నారంట? చెప్పాలి, అందరూ చెప్పండి. మన చుట్టూ ఎవరున్నారంట? మూర్ఖమైన వక్ర జనాల మధ్య ఉన్నాం మనం. నిరపరాధులను, మీరు ఎట్లుండాలంట? నిరపరాధులను, అనింద్యులునైనా దేవుని కుమారులు అగునట్లు మీరు సనుగులు సంశయములను మాని సమస్త కార్యాలను వాళ్ళ ముందర చేయండి. అట్టి జనం మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని, అట్టి జనాల మధ్య సంశయాలను సనుగుళ్ళను మానేసి వాళ్ళలాగా ఉండకుండా ఎట్లుండాలంటే వాళ్ళ మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా లేదనియు నేను పడిన కష్టమునకు నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. ఎట్లుండాలంట? మన మూర్ఖుల నోరు ఎట్లా మోయాలి అనంట? ఆ జనాల మధ్య మనం ఏమి ఎత్తుకోవాలంట? జీవవాక్యమును చేతబట్టుకొని. చెప్పండి, ఏ వాక్యము? జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె వారి ముందర వెలుగు ప్రకాశింపనీయాలి. అంటే ఏమర్థము? జ్యోతుల్లాగా అంటే ఒక దీపం అంటిస్తే ఎట్లా వెలుగు వస్తుందో వాళ్ళు ఆ వెలుతురుని ఎరిగే విధంగా మీ జీవితంలో నుండి వాళ్ళకి ఏమి చూపించాలి? వెలుతురు. హల్లెలూయా. వెలుతురు అని అంటే అస్సలు నిజమైన జీవితం అంటే ఇది అని బ్రతికి చూపించేదే మూర్ఖుల నోరు మోయడం అంటే. జీవవాక్యమును చేతపట్టుకోవడం అంటే వాళ్ళ ముందర మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మాట, మీ యొక్క జీవన శైలి వాళ్ళకి ఆకర్షించే విధంగా, వారిని ప్రభు వైపు లాగే విధంగా, నేను కూడా ఉన్నాను, ఎందుకు ఇంత దరిద్రం పట్టిన జీవితం, నేను కూడా ఉన్నాను, ఎందుకు ఇంత దుర్మార్గమైన జీవితం, అయ్యో ఇతను చూడు నా ఫ్రెండు ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఎంత ఆహ్లాదంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడో, దానికి కారణం నాలో యేసు లేడు, అతనిలో యేసు ఉన్నాడు అనిపించే విధంగా మనం బ్రతికితే వాళ్ళ జీవితము మూర్ఖమైనది అని వారికి తెలిసేటట్లుగా మనం తెలియజేస్తే మన జీవితాల నుండి దేవుడు ఖచ్చితంగా వాళ్ళ నోరు మూస్తాడు. అలాగా. హల్లెలూయా. ఎంతమంది అలాంటి జీవన శైలిని జీవించడానికి నేర్చుకుంటూ ఉన్నారు? దేవుడు మనల్ని గమనించాలా. లోకము మన పనులను చూస్తుంది, దేవుడు మనల్ని చూస్తాడు. మన ఇంటీరియర్ లైఫ్ని గాడ్ చూస్తే మన అవుటర్ లైఫ్ని లోకం చూస్తుంది. గమనించారా ఆ మాట? మన ఇన్నర్ మ్యాన్, మన వ్యక్తిగత వ్యక్తిని జీసస్ చూస్తున్నాడు. అయితే మనం చేస్తున్న పనులు, సత్క్రియలను మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభు వైపు ఆకర్షించాలంటే మన అవుటర్ లైఫ్ కూడా వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలా. దేవుడు ఒక పక్క మనల్ని చూస్తున్నాడు, అందుకని ఇన్నర్ లైఫ్లో దేవుని కలిగి మనం ఉండాలా. ఒక వ్యక్తి ఇన్నర్ లైఫ్లో దేవుని కలిగి ఉంటే అవుటర్ లైఫ్లో దేవుని చూపెడతాడు. అలా చూపెట్టేదే దేవుడు చెప్తా ఉన్నాడు, మూర్ఖుల నోరును మోయడం అది దేవుని చిత్తం. హల్లెలూయా. చివరిది మనం చూసి ముగించుకోబోతున్న సమయం కూడా సరిపోద్ది. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. వేగంగా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు
సత్ప్రవర్తన గలవారై సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. ఎవరికి మనల్ని అప్పగించుకోవాలి? సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. ఎవరు? దేవుని చిత్తమును చేసేవారు. వాడు బాధపడువారు అంటే యేసు ప్రభుని నమ్ముకున్నందువలన బాధలు ఉండవని కాదు, ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంట? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మని అప్పగించుకోవడమే దేవుని చిత్తము. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్పాడనంటే 16వ వచనంలో రాయబడింది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. చాలామంది బయట నేను క్రైస్తవుడు అని చెప్పడానికి షైగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవుడు అని చూపించుకోవడానికి భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవుడు అని చెప్పడానికి నామోసిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గుర్తుపెట్టుకో. అలాగ నువ్వు ఫీల్ అయ్యావు అంటే దేవుడు తన దూతల ఎదుట నీ పేరు కూడా ఒప్పుకోలేడు. గమనించాలి. నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు భయపడవద్దు, నువ్వు సిగ్గుపడవద్దు. అక్కడ క్లియర్ రాయబడింది, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినందుకు నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఉండొచ్చు, అందుకనే క్రైస్తవుడు కాదు అని చెప్పొద్దు. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినందువల్లనే బాధపడితే ఆ పేరును బట్టి నువ్వేం చేయాలంట? మహిమపరచాలి. అతడు సిగ్గుపడక అని రాస్తున్నాడు. అలా రాసుకుంటూనే ఆయన చివరగా 18 అంటాడు, నీతిమంతుడే రక్షించబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిల్చును? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడవాడు. అంటే గమనించాలి, ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకొని నీకు చాలా శ్రమలు, చాలా హింసలు, నిన్ను హేళన చేయటం, నిన్ను అపహసించటం అలా ఎక్కువగా జరుగుతుంటే, అయ్యో క్రైస్తవుడే కాదు అని చెప్పుకోవడానికంటే నువ్వు క్రైస్తవుడని చెప్పుకొని బాధ అనుభవించినప్పటికీ కూడా నీవు ధన్యుడవే. హల్లెలూయా చెప్తారా? అందుకనే నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మను అప్పగించుకొని వాడే దేవుని చిత్తమును చేయువాడుగా ఉన్నాడు. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. 4వది, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే దేవుని చిత్తం చేయాలి. ఈ భూమి మీద మీరు పనుల్లో వర్ధిల్లాలంటే దేవుని చిత్తం చేయాలి. ఈ భూమి మీద మీరు ఆశీర్వదించబడాలి అనంటే దేవుని చిత్తం చేయాలి. చివరగా క్రైస్తవుడు అయినందుకు నీకు బాధలు, హింసలు కలిగినా కూడా నీవు సిగ్గుపడకుండా, వెనుదిరకుండా, భయపడకుండా నీ ఆత్మను దేవునికి సమర్పించండి. హల్లెలూయా. ఎంతమంది చేయబోతున్నారు? దేవుని చిత్తానికి ఎంతమంది అప్పగించుకుంటున్నారు? ఈ రోజు నుంచి మీలో మార్పు కనబడాలి. మీ రోజు నుంచి మీ సమయాన్ని ఒకటి మీ జాబు, లేకపోతే మీ ఫ్యామిలీ, లేకపోతే గాడ్, ఈ మూడిటికే వాడాలి సమయాన్ని. రాసి పెట్టుకోండి. 1 ఈజ్ యువర్ ప్రొఫెషన్, యువర్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, దానికి వాడాలి. నెంబర్ 2 మీ యొక్క సమయాన్ని మీ ఫ్యామిలీ కొరకు వాడాలి. నెంబర్ 3 నీ సృష్టికర్త అయిన జీసస్ కోసం వాడాలి. ఈ మూడిట్లోనే వాడడానికి సమయాన్ని చూడాలి. దీనికి మించిన వాడితే అజ్ఞానివి. సమయాన్ని పాస్ చేస్తుంటున్నావు. అది మేబీ మొబైల్ ఫోన్ కావచ్చు, మేబీ చాటింగ్ కావచ్చు, మీరు అక్కడక్కడ కూర్చొని ఊరికే బాతాకాని కొట్టడం కావచ్చు, వ్యర్థమైన న్యూసెన్స్ డిస్కస్ చేసేది కావచ్చు. లాట్ ఆఫ్ బిలీవర్స్ ఈరోజు కాలయాపన చేస్తున్నారు సమయాన్ని. ప్రార్థనకి అంతసేపు సమయం ఇవ్వట్లేదు, వాక్యం చదివేదానికి అంతసేపు సమయం ఇవ్వట్లేదు, ప్రభుత్వం మాట్లాడేదానికి అంతసేపు సమయం ఇవ్వట్లేదు. కానీ ఎక్కువ శాతం పనికి మాలిన వాటికే సమయం ఇస్తూ ఉన్నారు, అక్కడే కూర్చుంటున్నారు. అది మీ అవివేకం, అది మీ యొక్క అజ్ఞానం, అది దేవుని చిత్తం కాదు. వాటిలో మారాలని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా.
అయితే మొబైల్ ఫోను మనము వాడచ్చు, కానీ దాని ద్వారా మీరు మేలు పొందుతున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ చదివే పిల్లలు అనుకోండి, మొబైల్ ఫోన్లో నుండి గూగుల్లో చాలా అనేక సబ్జెక్టుకు సంబంధించినవి వారు నేర్చుకుంటున్నారంటే వాడచ్చు. వారు ఊరకనే జోకులు చూసుకొని ఈ రీల్స్ చూసుకుని వేస్ట్ చేసేవాళ్ళు వేస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. గేమ్స్ ఆడే పిల్లలు మళ్ళీ గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలు, చూడండి. అంటే ఇలాగా వాడుతుంటే వేస్ట్ అవుతారు, వాళ్ళకి నాలెడ్జ్ రాదు. రీల్స్ చూస్తే నాలెడ్జ్ రాదు, గేమ్స్ ఆడితే నాలెడ్జ్ రాదు. వారికి సంథింగ్ లర్న్, ఏదైనా నేర్చుకోవడానికి వాడుకోవాలి. ఎనీ వెహికల్ కావచ్చు, నీ యొక్క ఏ పరికరమైనా, ఏ వస్తువైనా అది సరిగ్గా వాడడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడమే దేవుని చిత్తం. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కనుక ఉన్న పాటను అందరూ కూడా లేచి నిలబడదాం. యేసయ్యా, నేను నీ చిత్తాన్ని చేస్తాను, నీ ఇష్టాన్ని చేస్తాను, నన్ను నీ చేతిలో ఇస్తాను, వాడుకోండి, నీకు ఇష్టమైన పాత్రగా వాడుకోండి. ఇంతవరకు నా యొక్క టాలెంట్ని, నా యొక్క టైంని, నా యొక్క ట్రెజర్ డబ్బుని వ్యర్థంగా వాడానయ్యా. నా టైంని వదిలేసేసానయ్యా, చాలా టైంని ఊరికే కాలయాపనం చేశానయ్యా. ఇక నుంచి చేయను ప్రభువా, నేను నా ఫ్యామిలీ కొరకు వాడుతాను. హల్లెలూయా. ఓ తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, వాడండి, వాడండి. మీకు ఇవ్వబడిన సమయం మీరు వేస్ట్ చేశారనుకో, వెళ్ళిపోయిందనుకో, తిరిగి ఆ సమయం మళ్ళీ రాదు, తిరిగి రాదు. ఒకవేళ ధనం పోతే కూడా సంపాదించవచ్చు, సమయం పోతే సంపాదించలేరు. టాలెంట్ని సరిగ్గా వాడడం తెలుసుకోవాలా. అలాగా యూటిలైజ్ చేయకుండా నీ టాలెంట్ని సరిగా వాడటం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ వాడేవనుకో, నువ్వు దీవెనలు పొందలేవు. కనుక అందరం కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి, యేసయ్యా, నువ్వు నాతో ఈరోజు ఫలానా వాక్యంతో మాట్లాడినావు, ఫలానా లేఖనంలో నుండి మాట్లాడినావు. నిజమే ప్రభువా, నేను కొన్నిటిని కరెక్ట్ చేస్తున్నాను, కరెక్ట్గా కొన్నిటిలో తప్పుతున్నాను. యేసయ్యా, కరెక్ట్ చేస్తున్న వాటిని ఇంకా చేయడానికి నాకు శక్తిని అండి. ఎక్కడ తప్పిపోతున్నాను అక్కడ నన్ను కరెక్ట్ చేయడానికి నన్ను అప్పగిస్తున్నాను ప్రభువా. ఐ సరెండర్ లార్డ్, నేను నన్ను అప్పగిస్తున్నాను దేవా. ఐ సబ్మిట్ లార్డ్, దేవా నన్ను అప్పగిస్తున్నాను దేవా. దేవా ప్లీజ్ నాలోకి రండి నాయనా, నాకు అజ్ఞానాన్ని తీసేయండి నాయనా, నాలో ఉన్న అవిధేయతను తీసేయండి నాయనా, అవివేకాన్ని తీసేయండి నాయనా. నేను వివేకిగా మార్చండి నాయనా, నన్ను జ్ఞానవంతుడిగా మార్చండి నాయనా. సమయాన్ని నేను ఇక నుంచి వ్యర్థమైన వాటికి పోనివ్వండి నాయనా. నా సమయాన్ని నీ పాదాల దగ్గర గడుపుతాను, వాక్యం చదవటానికి గడుపుతాను, సేవ చేయడానికి గడుపుతాను, భార్య పిల్లలతో గడుపుతాను, కుటుంబం కొరకు గడుపుతాను. ఎంతమంది యేసయ్యతో కూడా ఉంటానని చెప్తా ఉండారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా అప్పగించుదామా. నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్త నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. నీతోనే నుండుటయే నా జీవిత వాంఛయ్యా. చెప్పండి. నీ చిత్త నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా, నిన్నే కదా నా ముందు నిలిపెదను. నీతోనే నుండుటయే
చెప్పండి, యేసయ్యా నీతో ఉంటాను. ఆంజయ్యయ్యా, నోరు తెరిచి పలకండి. చేర్చుటయే నా హృదయ తపనమయ్యా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాదం చెంత ఉంచితినే, నీ పాదం చెంత ఉంచితినే యేసయ్యా. చెప్పండి, నిన్నే కదా నా ముందు నీ పెదను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నీ పెదను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా, నా హృదయ తపనమయ్యా. ప్రభువా నీతో ఉండాలి, నీతో నడవాలి, అదే మాకు భాగ్యం, అదే మాకు ధన్యత. నాయనా మాతో సూటిగా మాట్లాడావు. నీ చిత్తంలో నడుచుకున్నట్లయితే వివేకులుగా ఉంటాం. నిశ్చిత్తము చేసేవారు మనస్ఫూర్తిగా పనిచేస్తారు. మీ చిత్తములో ఉండేవారు ప్రతి విషయానికి స్తోత్రములు చెల్లిస్తారు. మీ చిత్తములో ఉండేవారు వారి ఆత్మలను మీ చేతికి అప్పగించుకుంటారు. అలాంటి ఒక చిత్తమును మేము ఈ లోకములో చేసిన వారికి నిత్య జీవం అని చెప్పారు. తండ్రి కుమారుని ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వాలి అన్నదే మీ చిత్తము నాయన. మాకు సూటిగా నేర్పించావు. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోకానికి వెళ్ళరు, కానీ తండ్రి చిత్తము చేసిన వారే వెళతారు. ఈరోజు నాయనా నీ చిత్తం ఏమిటో మాట్లాడుకోవడానికి రివీల్ చేశారు. వందనాలు. విన్న వారందరూ వారి సొంత చిత్తాన్ని వదిలిపెట్టి దేవా నీ చిత్తములోనికి వచ్చినట్లు కృప చూపించండి. అనేకుల మనోనేత్రాలని వెలిగించండి. ఓ నైనా మూర్ఖుల నోరు మొయ్యడమే నీ చిత్తమో అలాంటి వారుగా మార్చండి. ప్రతి వారిని మీ ఆత్మతో నింపండి. నీ యొక్క సన్నిధి వారు అనుభవించినట్లు చేయండి. శోధకుడిని శోధనలో పడిపోకుండా బలమివ్వండి, ఆరోగ్యాన్నివ్వండి, శాంతి సమాధానాలు ఐక్యతనివ్వండి. ప్రతి వారిలోని సన్నిధిని ఉంచండి. సమస్తాన్ని మీ కరములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.